రాజధాని పేరుతో పెద్ద స్కామ్ చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తూ ఉంటే అమరావతి అంటే ఇష్టం లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. వైసీపీ అవినీతి మరకలు అంటించాలని చూస్తోందని ఫైర్ అవుతోంది. టీడీపీ వైసీపీ మధ్య మళ్లీ రాజధాని రచ్చ కొనసాగుతుంది. అమరావతి నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు, ఎక్కువ పే చేయొచ్చు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, దాంట్లో వచ్చి తీసుకోవడం. 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి. ఎత్తిపోతల పేరుతో 3-4 వేల కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తే ఎక్కడికి పోతుందో తెలియట్లా. మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతి నిర్మాణంలో అనా పైసా అవినీతి జరగడం లేదన్నారు మంత్రి నారాయణ. టెండర్లను కూడా పారదర్శకంగా పిలిచామన్నారు. అమరావతిలో ఏదైతే టెండర్లు పిలిచామో ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచామండి. దాని ప్రకారం టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, టెండర్లో దక్కించుకున్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఎన్టీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, చిన్నవి కాదు, వాళ్ళు ఎంతో స్టాండర్డ్గా చేస్తున్నారు. ఏమీ మాట్లాడలేక అమరావతి జరిగిపోతుంది, ఇంకా ఆగదు, ఎవరి చేతిలో లేదని నిర్ణయించుకున్నారు. దీని మీద ఏదో ఒక బురద జల్లాలని ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు, మళ్ళీ ప్రభుత్వం మీద ఒకటి మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇదే విధంగా రాజధాని విషయంలో జగన్తో పాటు వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. చాలా నగరాలు రివర్ ఫ్రంట్ లోనే ఉన్నాయన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలకు రివర్ బెడ్ కు రివర్ బేసిన్ కు తేడా తెలియదన్నారు మంత్రి నారాయణ. మొన్నొకరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడు తెలియదు. రివర్ బెడ్, రివర్ బేసిన్ కి తేడా తెలియదు. అమరావతిపై వైసీపీ విషం కక్కడం మానేయకపోతే ప్రజలు క్షమించరన్నారు టీడీపీ నేతలు.